మీరు దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేయిస్తారా, కేంద్ర ప్రభుత్వానికి మీరు వెంటనే నివేదిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలిస్తారా? మీ నిర్ణయం సార్. కానీ తప్పకుండా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోండి. తప్పకుండా రాష్ట్ర ప్రజల సంపద అయిన సింగరేణిని కాంగ్రెస్ కొల్లగొట్టకుండా కాపాడండి అని చెప్పి చాలా వివరంగా అన్ని స్కామ్ల విషయంలో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. నేను పూర్తిగా అధ్యయనం చేస్తాను, తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చారు. వారి మీద విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం. ఒకవేళ న్యాయం జరగకపోతే తప్పకుండా కార్మిక లోకం మొత్తాన్ని కదిలించి సింగరేణి కోల్ బెల్ట్ లో మా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మా గౌరవ అధ్యక్షులు మా కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న ప్రతి కుంభకోణం విషయంలో కార్మిక లోకం మొత్తాన్ని కూడా చైతన్యపరుస్తాం. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, పత్రికా మిత్రులు కూడా సహకరిస్తున్నందుకు, ఈ కుంభకోణాలను బయటికి తీసుకొస్తున్నందుకు పత్రికలకు కూడా టీవీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్. థాంక్యూ.